ప్రస్తుతం అందరూ కూడా ఒక మెసేజ్ కానీ ఒక స్క్రిప్ట్ కానీ ఏదైనా సరే ఒక సందేశం కానీ పంపించేటప్పుడు రాసేటప్పుడు కానీ లేదంటే పంపించేటప్పుడు మ్యాక్సిమం మనకి ఇప్పుడు డిజిటల్ యుగంలో నడుస్తున్నాం కాబట్టి ఈ డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్లో కానీ లేదంటే ఇతర మాధ్యమాల్లో మెసేజ్ పంపించేటప్పుడు తెలుగు లేదంటే వేరే ఇతర లాంగ్వేజ్లో కూడా అనేక పదదోషాలు ఏర్పడుతూ ఉంటాయి. దాని ద్వారా చాలామంది కూడా పదాల అర్థాలు కూడా మారిపోతూ ఉంటాయి. ఒకవేళ ఇదే నిజం అనుకుని భావితరాలు కూడా ఇదే కరెక్ట్ స్పెల్లింగ్ ఇవ్వనుకునేంటి ఒక భయంకరమైన పరిస్థితి కూడా ఏర్పడే తరుణంలో ఇలాంటి సమయంలో ఒక వినూత్నమైనటువంటి ఒక యాప్ని రూపొందించారు. అసలు యాప్ ఏంటి, అసలు ఎలాంటి సమస్యను ఎలా పరిగణించారు, ఎలా గుర్తించారు, దీనికి పరిష్కారాన్ని ఎలా కనుగొన్నారంటే పలు అంశాల గురించి ఈరోజు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? చీమలమర్రి శ్రీనివాస్ శర్మ. మీరు అంటే మీ సమస్య ఏమనిపించింది, దాని పరిష్కారం ఏం కనుగొన్నారేంటి? అయ్యా, గత బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఆలోచిస్తే మన భాషలో ఏమో ఏం రాస్తామో అది పలుకుతాం, కానీ యూరోపియన్ భాషల్లో దేనికి కూడా ఆ లక్షణం లేదు. అక్కడ 5 అక్షరాలు రాసేది పలికితే 3 అక్షరాలే ఉంటాయి. ఉదాహరణకి KNOW 4 అక్షరాలు రాసామనుకోండి, దాన్ని నో అని పలుకుతాడు. మళ్ళీ అదే ఇంగ్లీష్లో నో అనేది కూడా ఇంకోటి ఉంది. మళ్ళీ అదే ఇంగ్లీష్లో NOW నవ్వు అంటాడు ఒకడు, నో అని అంటాడు ఒకడు. దీనివల్ల ఏమైందంటే భారతీయ భాషలను ఉచ్చారణ దోషాలతో వాళ్ళు పలకటం మొదలుపెట్టారు. వాళ్ళు పాలకులైన దానివల్ల అవే నిజం అనుకుని మనం 200 సంవత్సరాల నుంచి అనుసరిస్తూ ఉన్నాం. దీనివల్ల ఏమైపోయిందంటే భారతదేశంలో దాదాపు 30 నుంచి 40% గ్రామాల పేర్లు మారిపోయినాయి. ఉదాహరణకు రాజమండ్రి, వాస్తవంలో అది రాజమహేంద్రి. వాడు ఉచ్చారణ దోషం వల్ల ఏమైంది, రాజమండ్రి అయిపోయింది. అట్లాగే మనకు తెలిసినటువంటిది గోదావరి చక్కగా తెలుగులో పలుకుతాం, దాన్ని ఇంగ్లీష్లో ఎట్లా రాస్తున్నాం, GODAVARI రాస్తాం. దీని మళ్ళీ తెలుగులో పలికేటప్పటికి గోదావరి అయిపోతున్నది. లోపభూయిష్టమైనటువంటి పదోచ్చారణ నుంచి మనం బయటికి రావాలి. వీటికి పుస్తకాలు రాయాలంటే అయ్యే పని కాదు. ఇప్పుడు జనరేషన్తో మొబైళ్ళ మీద ఉన్నారు కాబట్టి దీనికి ఒక సులభమే మార్గం ఉండాలని ఒక చిన్న యాప్ను తయారు చేయటం జరిగింది. ఈ యాప్ ఏం చేస్తుంది, మీరు తెలుగు పదం దానికి ఇస్తే అది చక్కటి ఇంగ్లీష్ ఫొనెటిక్ అక్షరాలు మీకు ఇస్తుంది. ఇవి గనక మీరు ఏ విదేశస్తుడికి ఇచ్చినా కూడా, వాడికి తెలుగు భాష రాకపోయినా కూడా తెలుగు మాట్లాడే వాడికంటే చక్కగా తెలుగును వాడు పలకగలుగుతాడు. అప్పుడు అంటే ఈ ఫొనెటిక్ లాంగ్వేజ్కి ఉన్నటువంటి ప్రాధాన్యత, ఇక్కడ ఫొనెటిక్ లాంగ్వేజ్కి ఉన్నటువంటి ప్రాధాన్యత అట్లాంటిది. ఈ విషయాన్ని గుర్తించి ఈ యాప్ తయారు చేయడం జరిగింది. ముందు ఇది ఎలా ఎవరికి ఉపయోగపడుతుంది, మనకున్నటువంటి తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి పలు రకాలైన గ్రంథాలని, కావ్యాలని ఈ యాప్ సహాయంతో ఫొనెటిక్ ఇంగ్లీష్ కింద మార్చి, కింద ఆ భాషకు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, ఫ్రెంచ్ అయితే ఫ్రెంచి, ఏదైతే అది దానికి సంబంధించినటువంటి అర్థం కనుకిస్తే వాడికి మన భాషను పరిచయం చేసే అవకాశం మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. క్లుప్తంగా ఈ కరెక్ట్ స్పెల్ అనేటువంటి యాప్ యొక్క లక్ష్యం ఇది. ఏడవ ప్రపంచ తెలుగు సాహితీ మహాసభలకు అనేక మంది కళాకారులు, తెలుగు సాహితీవేత్తలు, రచయితలు అనేక మంది పాల్గొన్నారు. అయితే ఇక్కడ చాలామంది కళాకారులు కూడా వారి ప్రతిభను ప్రదర్శించేందుకు అనేక మంది కళాకారులు ఇక్కడికి విచ్చేశారు. అయితే ఇందులో భాగంగా ఇక్కడ కొంతమంది కళాకారులు కూడా చాలా వినూత్నంగా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం, వాళ్ళు ఇక్కడ ఏం పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు, ఏ విధమైన కార్యక్రమం చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నా పేరు బళ్ళ చంద్రకళ అండి. మాదైతే వైజాగ్, కానీ రాజమండ్రిలో గ్రూప్ తయారు చేసుకున్నాం. మా అమ్మాయి మాధురి వీళ్ళందరికీ కోలాటం నేర్పించింది. వీళ్ళందరినీ తీసుకుని ఇక్కడ ప్రోగ్రామ్ చేద్దామని చెప్పి వచ్చాం. 2 పాటలు చేద్దాం అనుకుంటున్నాం. గోవిందుడు వచ్చిన అమ్మ అన్న పాట ఒకటి, అప్పుడుండే కొండలు. ఈ రోజు ఈ చైతన్య సారస్వత పరిషత్ అధ్యక్షులుగాను, కిమ్స్ అధినేతగాను, గ్లోబల్ యూనివర్సిటీ అధినేతగాను ఎందరికీ ఉపాధి కల్పిస్తున్నటువంటి చైతన్య రాజు గారికి మా శ్రీ కళావేదిక తరఫున సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు అంతర్జాతీయ 7వ ప్రపంచ తెలుగు మహాసభలకు ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఇటువంటి కవులను మరి ఒక వేదిక మీద తీసుకొచ్చి అసలు ఈ ప్రాచీన కళలో ఉన్నటువంటి వారు ఇంకా ఉన్నారా, వారి వారసులు ఉన్నారా తెలియజేసుకుంటున్నారండి. అదేవిధంగా మీరు పాంప్లెట్ చూసారో లేదో
ఏదైనా చిన్న చిన్న ప్రోగ్రామ్ జరిగితే మీరు ఎంత ఇస్తారని అడుగుతారు. కానీ ఇక్కడ చెప్పారు, మీరు రండి, పేరు నోట్ చేసుకోండి, ఎంట్రీ చేసుకోండి, రిజిస్టర్ చేసుకోండి, కానీ ఎవరికి ఒక రూపాయి అనేది ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ అందరికీ కూడా సాగుగాలు దండలు మెమోటోస్ తో మిమ్మల్ని సత్కరించి మీకు ఒక మంచి గుర్తింపుని తీసుకొస్తామని చూసారండి. అలాగే జాతీయమైనటువంటి సంస్థ ఇది ప్రపంచ స్థాయిలో చిరస్థాయిగా నిలిచిపోవాలని, ఎందుకంటే శ్రీశ్రీ అని పేరు పెట్టారు. ఆ శ్రీశ్రీ గారి పేరు పెట్టినందుకే ఇది ఇంకా ప్రపంచ స్థాయిలో వెలుగుతుందని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సార్. థ్యాంక్ యూ.